Good evening, everyone. So, today in this session, we are going to discuss another important lab activity from 10th class physics, unit number 2, that is from acids, bases, and salts. So, the name of the activity which we are going to discuss now is about the reactivity or reaction of acid with metal hydrogen carbonate. Okay, so in the previous video class, we have discussed one lab activity that is related to the reaction of acid with only metal carbonate, but here metal hydrogen carbonate. సో చిన్న డిఫరెన్స్ అండి. సో మీరు ఇది గమనించాల్సింది, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మైన్యూట్ డిఫరెన్స్. ఓకే, సో ఇందాకలో ఉన్నటువంటి ప్రీవియస్ వీడియో క్లాస్లో అయితే యాసిడ్ మెటల్ కార్బోనేట్తో రియాక్షన్ చూసాం, బట్ ఈ యాక్టివిటీలోకి వచ్చేటప్పటికి అదే యాసిడ్ మెటల్ కార్బోనేట్ ప్లేస్లో మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్తో రియాక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద స్మాల్ డిఫరెన్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై హియర్. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ ద basic difference between the previous experiment and right now experiment is, in the previous experiment we have discussed only the reaction of acid with only metal carbonate, but here we are going to discuss that reaction between acid and metal hydrogen carbonate. అయితే సేమ్ ప్రొసీజర్, సేమ్ ఫార్ములా. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం కెమికల్గా స్ట్రక్చర్ మారుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తే యాసిడ్ ప్లేస్లో డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాం మనం? ఇన్ ద ప్లేస్ ఆఫ్ యాసిడ్ వీ హ్యావ్ టు టేక్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అబౌట్ 2 ml. ఓకే, సో చాలా తక్కువగా తీసుకోవాలండి, ఎక్కువగా కాదు. ఓకే, సో జస్ట్ చాలా మైల్యూట్ క్వాంటిటీలో 2 ml ఆఫ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనం తీసుకుంటున్నాం. అండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ప్లేస్లో NaHCO3 తీసుకోవాలండి. ఏం తీసుకుంటున్నాం? NaHCO3 అంటే దాన్నే మనం సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటాం. ఏమంటాం దాన్ని? సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ అంటే ఫార్ములా NaHCO3. అంటే అందులో సోడియం అంటే Na, బై అంటే H, కార్బోనేట్ అంటే CO3. అగైన్ ఐఎమ్ సేయింగ్, ఇన్ సోడియం బైకార్బోనేట్, సోడియం it belongs to Na and by it is related to H and CO3 related to carbonates. కాబట్టి సోడియం బైకార్బోనేట్ అంటే NaHCO3. అందులో మెటల్ అంటే సోడియం, హైడ్రోజన్ అంటే H, కార్బోనేట్ అంటే CO3. కాబట్టి ఇప్పుడు హెడ్డింగ్లో చూడండి, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్. సరిపోయిందా లేదా? సో ఇన్ ప్లేస్ ఆఫ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ వీ హ్యావ్ టు టేక్ NaHCO3, దట్ ఈస్ నన్ అదర్ దెన్ సోడియం బైకార్బోనేట్. సో దానికే ఇంకో పేరు బేకింగ్ సోడా. ఓకే, వంట సోడా అంటామండి. అదే ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్లో Na2CO3 అది వాషింగ్ సోడా. ఇక్కడ NaHCO3. అదే ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్లో సోడియం కార్బోనేటు, ఇక్కడ సోడియం బైకార్బోనేట్ అంటే NaHCO3. సో అగైన్ వీ హ్యావ్ టు సీ ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్. కాబట్టి ఫస్ట్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ అంటే NaHCO3 ఇట్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ HClతో రియాక్ట్ చేస్తాం. ఎందుకంటే HCl అంటే యాసిడ్, NaHCO3 అంటే మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్. సో యాక్టివిటీలో అదే కాబట్టి మెయిన్ హెడ్డింగ్. సో అగైన్ ద రియాక్షన్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ బిట్వీన్ NaHCO3 అండ్ HCl. సో సేమ్ ఇందాకట్లాగే NaHCO3లో Na వచ్చి HClలో Clతో రియాక్ట్ అవుతుంది. అగైన్ ఐఎమ్ సేయింగ్, NaHCO3లో Na వచ్చి HClలో Clతో రియాక్ట్ అయ్యి NaCl ఫార్మ్ అయ్యి అండ్ రిమైనింగ్ సో అటో H ఇటో H మిగిలాయి కాబట్టి ఒక H2O అంటే ఒక వాటర్ మాలిక్యూల్ ఫార్మ్ అయ్యి ఫైనల్లీ సేమ్ కార్బన్ డైఆక్సైడ్ CO2 ఈజ్ గోయింగ్ టు బి లిబరేటెడ్. గాట్ ఇట్ అన్నాడు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొడక్ట్స్ సేమ్ అండి, అంటే సేమ్ ఎక్స్పెరిమెంట్, అంటే ఇందాకలా చేసిన ఎక్స్పెరిమెంట్కి ఈ ఎక్స్పెరిమెంట్కి కూడా అవుట్పుట్ సేమ్గా వచ్చింది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి. సో రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్ కార్బోనేట్ అన్న, రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ అన్న అవుట్పుట్ సేమ్గా వచ్చింది చూడండి. NaCl ప్లస్ H2O ప్లస్ CO2 వచ్చింది దానికి కూడా. సో దీనికి కూడా ఇలాగే వచ్చింది. అంటే మెటల్ కార్బోనేట్కి CO2 వచ్చింది, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్కి కూడా CO2 వచ్చింది. సో ఫైనల్గా ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? వెన్ యాసిడ్ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ మెటల్ carbonate or metal hydrogen carbonate, finally carbon dioxide is going to be liberated. సో ఫైనల్గా వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అగైన్ వీ హ్యావ్ టు పాస్ ద
that carbon dioxide through lime water, and that lime water formula is CaOH twice. I have written on the board there. Okay, so again that CaOH twice, it is going to react with కార్బన్ డైఆక్సైడ్. సో ఇప్పుడు వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని లైమ్ వాటర్ ద్వారా పాస్ చేస్తే అక్కడ ఏం జరుగుతుందండి, ద లైమ్ వాటర్ ఈజ్ గోయింగ్ టు టర్న్ ఇన్ టు మిల్కీ వైట్. సో ఆ లైమ్ వాటర్ మిల్కీ వైట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకు? బికాస్ దట్ లైమ్ వాటర్ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ కార్బన్ డైఆక్సైడ్. మళ్ళీ ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వచ్చింది? రియాక్టింగ్ యాసిడ్ విత్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్. మళ్ళీ యాసిడ్ ప్లేస్లో ఏం తీసుకున్నాం? HCl తీసుకున్నాం. మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ అంటే NaHCO3 తీసుకున్నాం. సో ఫైనల్లీ, సో దిస్ ఇస్ ద ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ టు ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూడండి, 3 క్వశ్చన్స్ రాశాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, విచ్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్? ద సేమ్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. ఎందుకంటే ఇందాకలో కూడా మెటల్ కార్బోనేట్కి CO2 వస్తుంది, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్కి కూడా CO2 వస్తుంది. ద ఆన్సర్ ఈజ్ CO2. అండ్ సెకండ్ క్వశ్చన్, విచ్ గ్యాస్ టర్న్స్ లైమ్ వాటర్ ఇంటూ మిల్కీ వైట్? సో మిల్కీ వైట్ కింద లైమ్ వాటర్ మారిపోతుంది అంటే ఏ గ్యాస్ వల్ల అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ కింద వస్తుంది అనమాట. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చి, రైట్ ద ఫార్ములాస్ ఫర్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా. సో వాషింగ్ సోడా ఫార్ములా, బేకింగ్ సోడా ఫార్ములా రాయమంటున్నాం. సో వాషింగ్ సోడా వచ్చి Na2CO3 అంటే సోడియం కార్బోనేట్. ఓకే, అంటే మెటల్ కార్బోనేట్, అంటే మెటల్ అంటే సోడియం. అలాగే బేకింగ్ సోడా అంటే సోడియం బై కార్బోనేట్, అంటే మెటల్ బై కార్బోనేట్, అంటే NaHCO3. సో దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ టు రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్ hydrogen carbonate. So these 2 experiments are very, very important. I request everyone to please concentrate here and note down. Okay, good evening, have a nice day.